ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదానికి కారణభూతుడు వగు ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకే కృతజ్ఞతావందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, పరిశుద్ధాత్మ తండ్రి మీరే నీ ప్రజలతో మాట్లాడమని, ఈ వాక్యము చేత ప్రభువా నీ బిడ్డలు వారి ఆత్మీయ స్థితిలో అభివృద్ధి చెందడానికి వాక్యాన్ని తమ యొక్క హృదయం అనే పలక మీద దీన్ని రాసుకొనగలుగుటకు ప్రభువా, వాక్యానుసారంగా తమను తాము సరిచేసుకొనడానికి మీరు కృప చూపించమని, ఈ వాక్యము చేత ప్రభువా వింటున్న నీ బిడ్డలందరినీ మీరు ఆదరించి బలపరిచి నాయనా నీ ఆశీర్వాదంతో వారిని వారి కుటుంబాలను దీవించి మహిమ పొందుకొనమని, వాక్యమై ఉన్న దేవా నీవే నీ బిడ్డలతో మాట్లాడి ప్రభువా వారి జీవితాల్లో కార్యాలు జరిగించి మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుండి ఆశీర్వదించబడిన స్త్రీ యొక్క లక్షణాల గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడనంటే గనక ఆశీర్వాదకరమైన స్త్రీలుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆశీర్వదించబడినటువంటి స్త్రీలుగా ఉండడము దేవుని యొక్క మహాకృప ఉంటూ ఉంది. నీవు నివసిస్తున్నటువంటి ఇంటిలో కావచ్చు, సమాజంలో కావచ్చు, బంధువు మధ్యలో అయి ఉండవచ్చు, లేకపోతే సంఘములో అయి ఉండవచ్చు. స్త్రీగా నువ్వు ఎక్కడైనా కానీ ఎలా ఉండాలి అని అంటే ఇతరులకు నీవు ఆశీర్వాదకరమైన స్త్రీగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీలైనటువంటి వారు చాలామంది చూడండి, మనం సహజంగా బయట చూస్తూ ఉంటాం. ఏదైనా సాధించినటువంటి ఏదైనా విజయం పదంలో వెళ్తున్నటువంటి స్త్రీలను చూసినప్పుడు, ఏదైనా ఘనతను సాధించినటువంటి స్త్రీలను మనం చూసినప్పుడు, లేకపోతే స్త్రీలుగా ఉన్నవారు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో వారు సాధించినటువంటి విజయాలు, పథకాలు అవన్నీ చూసినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాం కదండి. అయితే లోకములో మరి కొన్ని విషయాల్లో మరి ఏదైనా సాధించి ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మరి ఆ స్త్రీలను చూసినప్పుడు మిగిలిన వారికి చాలా ఇన్స్పైర్గా వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కూడా స్త్రీలైనటువంటి మనమందరం కూడా ఎలా ఉండాలి అని అనుకుంటున్నాడంటే ఆశీర్వాదకరమైన స్త్రీలాగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అలాంటి యొక్క జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని చూసి దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటారు. ఎందుకంటే లోకములో స్త్రీలుగా ఉన్నవారు వారి యొక్క జీవితం వెళ్ళే విధానం కానీ, వారి యొక్క మాట తీరు కానీ, వారి యొక్క ప్రవర్తన కానీ ఎలాగున్నప్పటికీ దేవుని పిల్లలుగా ఉన్నటువంటి, సంఘములో స్త్రీగా ఉన్నటువంటి, మరి క్రైస్తవ కుటుంబములో స్త్రీగా ఉన్నటువంటి, మరి సమాజములో క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి స్త్రీలు మాత్రము ఎలా ఉండాలని దేవుని యొక్క ఆలోచనంటే వారు ఇతరులకు ఆశీర్వాదకరమైన స్త్రీలలాగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియ దేవుని బిడ్డలారా, మరైతే ఆశీర్వాదకరమైన స్త్రీ యొక్క లక్షణాల గురించి మనం చెప్పుకునే ముందు అసలు ఆశీర్వాదం గురించి ఒక 2 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి అన్న మాట మనకు అక్కడ కనిపిస్తుందండి. అసలు దేవుడు స్త్రీని వేరుగా పురుషుని వేరుగా చేసినప్పటికీ ఇక్కడ స్త్రీలను మాత్రమే ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాను, లేకపోతే పురుషులను మాత్రమే ఆశీర్వాదకరంగా ఉండడానికి పిలిచాను అని చెప్పబడలేదు. కానీ ఆశీర్వాదకరంగా ఉండడానికే మనము పిలువబడితివి. అందులో స్త్రీలు కూడా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, స్త్రీలుగా ఉన్నటువంటి వారిని కూడా దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడం కోసం పిలిచాడట. మరి ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి, మరి నీవు ఆశీర్వాదానికి వారసురాలుగా ఉండడానికి పిలువబడితివని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక
ఈ మాటలు వింటున్న నువ్వు ఆలోచన చేయాలి. మరి దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా ఉండడానికి పిలిచి ఉన్నాడు కాబట్టి నేను ఎంత మటుకు ఆశీర్వాదకరంగా ఉన్నాను అనే ఆలోచన కలిగిన వారిగా మనం ఉండాలి. ఎందుకనంటే మనము మన ఇంటిలోని వారికి ఆశీర్వాదకరంగా ఉండగలిగితే, సమాజంలో మనము స్త్రీలలో ఆశీర్వదించబడిన స్త్రీలుగా ఉండగలిగితే, మరి సంఘంలో మనము ఆశీర్వాదకరమైన స్త్రీలుగా ఉండగలిగితే అది మన ద్వారా దేవునికి మహిమను తీసుకొని వస్తుందండి. మనం చూస్తూ ఉన్నాము లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వచనంలో గనక మనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట కనిపిస్తుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూసుకుంటే అక్కడ స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానివు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఆ పై వచనాల్లో చూస్తే గనక ఎలిజబెత్ మరి యొక్క వందన వచనములు వింటూనే మరియను ఏమనంటూ ఉందనంటే ఆమె స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన స్త్రీవు అన్నట్లుగా ఆమె అక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. స్త్రీలందరిలోనే మరి ఎలాగుందంటండి, ఆశీర్వదించబడినటువంటి స్త్రీగా ఉంది. మరి స్త్రీలందరిలో ఈరోజు నీవు ఎలాగున్నావు ఒకసారి ఆలోచన చేయవలసి ఉంది ప్రియ సహోదరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే స్త్రీలుగా ఇంటిలో ఉన్న, సంఘంలో ఉన్న, సమాజంలో ఉన్న ఖచ్చితంగా స్త్రీ యొక్క జీవితానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థితి ఖచ్చితంగా ఉండాలి. చాలామందిని చూస్తూ ఉంటాం, ఏదో జీవితం ప్రారంభించాం, పెరుగుతూ ఉన్నాం, చదువుకున్నాం, వివాహమైంది, పిల్లల్ని కన్నాం, ఇక జీవితం ఇంతే కదా అని అనుకుంటాం. కానీ క్రైస్తవ స్త్రీలుగా ఉన్నటువంటి మనము మన యొక్క జీవితాన్ని జీవిస్తూనే ఆ జీవించే జీవితములో ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉన్నామా లేదా అన్నది ఖచ్చితంగా స్త్రీవైనటువంటి దేవుని కుమార్తెగా ఉన్న నీవు ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డ. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను ఆశీర్వదించబడినలాగా ఉండడం నా కష్టమో అని అనుకుంటే, కనీసం నీ సంఘములో ఉన్న స్త్రీలలోనైనా నువ్వు ఆశీర్వదించబడిన స్త్రీగా ఉండాలి. నీ ఇంటిలో ఉన్నటువంటి నీ బంధువులు, సహోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నువ్వు ఎలా ఉండాలంటే ఆశీర్వాదకరమైనటువంటి స్త్రీగా నీవు ఉండాలి. లోకములో కొంతమంది స్త్రీలు కొన్ని విజయాలు సాధించినప్పుడు వారిని చూసిన వారు ఇక ఆమెలా ఉండాలి అని ఎందుకని అంటారంటే, ఆమె సాధించిన ఘన విజయాలు నువ్వు కూడా సాధించాలి అన్నట్లుగా ఆమెను ఒక రోల్ మోడల్గా చేసి మనం చూపిస్తూ ఉంటాం. మనకు తెలుసు మదర్ తెరిసా అని ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి రోల్ మోడల్గా చూస్తూ ఉంటారు. ఎలాగనంటే ఆమె చేసినటువంటి సేవా కార్యక్రమాలు అసలు ఎవ్వరూ చేయలేనంత ఉన్నతంగా ఆమె చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆమెను ఎలాగైతే అంటూ ఉన్నారో, క్రైస్తవ స్త్రీగా ఉన్నటువంటి, దేవుని పిల్లగా ఉన్నటువంటి, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి నీవు కూడా ప్రియ సహోదరి ఎలాగుండాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే, నువ్వు ఆశీర్వాదకరమైనటువంటి స్త్రీగా ఉండాలనేది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. మరి నీ ఇంటిలోని వారికి, నీ భర్తకి నువ్వు ఆశీర్వాదకరమైన భార్యగా ఉన్నావా? నీ పిల్లలకు నువ్వు ఆశీర్వాదకరమైన తల్లిగా ఉన్నావా? నీ తోబుట్టులకి నువ్వు ఆశీర్వాదకరమైనటువంటి సహోదరిగా ఉన్నావా? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి మధ్యలో నీవు ఆశీర్వాదకరమైన స్త్రీగా ఉన్నావా లేదా అన్నది నీవు ఒకసారి ఆలోచన చేయవలసి ఉంది. ఇక్కడ మరియా ఆ తరము వారందరిలో కూడా ఈమె ఎలాగుంది అని అంటే, దేవుని దృష్టికి దయ పొందినటువంటి స్త్రీగా ఈమె ఉన్నది. ఆయన ఈ భూమి మీదకి రావడానికి మరి మరియనే దేవుడు ఎన్నిక చేసుకోగలిగాడు అని అంటే ఆమె యొక్క పరిశుద్ధత, ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క ప్రార్థనా జీవితం, ఆమె యొక్క విధేయత, ఆ తరము స్త్రీలందరిలో కూడా ఆమె దేవుని దృష్టికి దయ పొందినటువంటి స్త్రీగా ఉన్నట్లుగా మనము అర్థం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈమె స్త్రీలందరిలోనూ కూడా ఆశీర్వాదకరమైన స్త్రీగా ఉంది. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎలాంటి స్త్రీగా ఉన్నావు? గయ్యాళి
స్త్రీగా ఉన్నావా, గొడవలాడే స్త్రీగా ఉన్నావా, లేకపోతే చాడీలు చెప్పే స్త్రీగా ఉన్నావా, ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ చెప్పే స్త్రీగా ఉన్నావా, లేకపోతే ఎవరెవరి విషయాలు మాట్లాడుతూ టైంపాస్ చేసే స్త్రీగా ఉన్నావా, లేకపోతే వారిని వీరిని చూసి సొణుక్కునే స్త్రీగా ఉన్నావా, లేదనంటే వాక్యం చెప్పినట్లుగా దేవుడు చెప్పినట్లుగా నిన్ను దేవుడు ఆశీర్వాదానికి వారసురాలుగా ఉండడానికి పిలిస్తే, స్త్రీలందరిలో దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉండమంటే నువ్వు ఎలాంటి యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నావో ఒకసారి ఆలోచన చేయాలి ప్రియ సహోదరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మరి ఆశీర్వాదం గురించి మనం మాట్లాడుకుంటూ మరి ఆశీర్వదించబడిన స్త్రీ ఎలా ఉంటుంది అనే ఒక విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. అయితే చూడండి, ఆశీర్వదించబడిన యొక్క స్త్రీ గురించి ఒక 3 మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 11:29 ఏమనుంటుందంటే, అక్కడ దేవుని గురించి రాయబడి ఉంటుంది, నేను దేన మనస్సు కలిగిన వాడును అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారే ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడంటండి? దీన మనస్సును కలిగి ఉన్నాడు. అంటే తగ్గించుకునే స్వభావాన్ని కలిగి ఉన్నాడు. మరి నీవు ఆశీర్వాదకరమైన స్త్రీగా పిలువబడాలి అని అంటే మొట్టమొదట నీకేముండాలంటే దీనత్వము ఉండాలి, అంటే తగ్గింపు స్వభావం ఉండాలి. కొంతమంది స్త్రీలను మనం చూస్తూ ఉంటాం, వారిని హెచ్చించుకుంటూ ఉంటారు, వారు గొప్ప చేసుకుని మాట్లాడుతూ ఉంటారు, నేను చాలా జ్ఞానవంతురాల్ని అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక ఎదుటివారు మాట్లాడడానికి అవకాశం లేని విధంగా, ఎదుటివారు చెబితే వినడానికి ఇష్టపడని విధంగా కొంతమంది స్త్రీలు ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే వీరిలో దీనత్వం అనేది ఎంత మాత్రం ఉండదు. వీరి యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుందంటే, వాళ్ళు చెబితే నేను ఉండవేంటి, వాళ్ళు చెప్పినప్పుడు నేను చేతులు కట్టుకొని ఉండడం ఏంటి, వాళ్ళు చెబితే నేను ఇనేంత తగ్గించుకునే స్థితిలో నేనేమీ లేను, నాకు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, నాకు తగ్గాల్సిన అవసరం లేదు అనే విధంగా చాలామంది స్త్రీలు ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రియ దేవుని కుమార్తె, ఇక్కడ జీవము కలిగిన దేవుడు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడంటే దీన మనస్సును కలిగి ఉన్నాడు. నువ్వు ఆశీర్వదించబడే స్త్రీలుగా ఉండాలి అని అంటే గనక, ఆశీర్వదించబడే స్త్రీకి ఉండేటటువంటి గుణలక్షణం ఏంటి అని అంటే గనక ఆమె దీన మనస్సు కలిగి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె దీన మనస్సు ఆమెని దేవుని యొక్క దయ పొందుకునేలే చేస్తుంది. ఇక్కడ మరి యొక్క దీన మనసు దేవుని యొక్క దయ పొందుకునే విధంగా ఆమె జీవితాన్ని ఆశీర్వదించింది. ఆమె గురించి దేవుని యొక్క వాక్యం విత్తిన ప్రతి చోట మరియ గురించిన ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఆమె గురించినటువంటి వాక్యము మాట్లాడుకోలేని సందర్భాలు ఏమీ అంతగా ఉండవు ప్రియ దేవుని బిడ్డలారా. అంటే ఆమె అంతగా దీన మనస్సు కలిగి ఉంది కాబట్టే ఆమెను దేవుడు ఎన్నిక చేసుకున్నాడని అనుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దీన మనస్సును కలిగి ఉన్నాడు. సంఘంలో కొంతమంది స్త్రీలను చూసినప్పుడు వారిలో దీనత్వం ఉండదు, వారిని వారు గొప్ప చేసుకునే విధంగా అన్నీ నాకు తెలుసు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే సేవకుల దగ్గర దీన మనస్సు ఉండదు, సంఘం ఎదుట దీన మనస్సు ఉండదు, తమ తోటి సహోదరుల దగ్గర దీన మనస్సు ఉండదు, దేవుని ఎదుట కూడా వారు దీన మనస్సు కలిగి ఉండరు. దేవునితో కూడా ఎలాగుంటుందంటే వీళ్ళ యొక్క ప్రవర్తన ఎందుకు ఇవ్వడు అన్నట్లుగా దేవుడు వీరు మాట్లాడుతూ ఉంటారు. ప్రియ సహోదరి, దేవునికి స్తోత్రం. కనుక మొట్టమొదటిగా ఆశీర్వదించబడిన స్త్రీకి ఉండేటటువంటి లక్షణం ఏంటంటే దీన మనస్సును, తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటుంది. నువ్వు ఎన్నైనా కలిగి ఉండు, నీకు ఎన్ని ఆస్తిపాస్తులైనా ఉండని గాక, నువ్వు ఎంత అందచందాలు కలిగిన స్త్రీవే కానీ, నీకు ఎంత చాకచక్యంగా మాట్లాడేటటువంటి ఆ నైపుణ్యత ఉండని గాక, నువ్వు ఎన్ని టాలెంటెడ్ పర్సన్స్ అయినా కానీ దేవుని ఎదుట నీవు ఎలా ఉండాలంటే దీన మనస్సు కలిగిన స్త్రీగా ఉండాలి. నిన్ను చూసిన వారందరూ ప్రభువుని మహిమపరచాలి. ఈమె ఎంత తగ్గింపు స్వభావం కలిగిన స్త్రీ అండి, ఎన్ని ఉన్నా కానీ ఈమె చాలా తగ్గించుకొని ఈమె దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉంది. నేను ఒక రోజున ఒక వీడియో చూస్తూ ఉన్నాను. ఆ వీడియోలో ఏమొస్తూ ఉందనంటే, ఒక చర్చి ప్రాంగణాన్ని ఒక స్త్రీ, ఒక యవనస్తురాలు తుడుస్తా కడుగుతూ ఉంది.
ఆమె అలాగా కొన్ని వారాల పాటు చేసుకుంటా వస్తుంది. ఆమె చేస్తున్నటువంటి ఆ పనిని అదే మందిరంలో ఉన్నటువంటి ఒక యవనస్తుడు చూస్తూ ఉన్నాడు. అలా కొన్ని వారాలు చూసి 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 ఆఖరికి ఒక రోజున ఆగి ఆ యొక్క యవనస్తురాల్ని పిలిచి ఆమెతో పాటు చాలామంది మందిరాన్ని ఊడుస్తూ ఉన్నారు. వారం వచ్చేసరికి కడుగుతూ ఉన్నారు, శుభ్రాలు చేస్తూ ఉన్నారు. మరి ఆ యవనస్తుడు ఆ యొక్క సహోదరిని పిలిచి అంటాడు, మరి నువ్వు ప్రతి వారం కూడా ఈ మందిరంలో చర్చి తొడవడము, చర్చిని కడగడము, ఇవన్నీ నేను కొన్ని రోజులుగా నేను చూస్తూ ఉన్నాను, కొన్ని రోజులుగా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. నువ్వు క్రమం తప్పకుండా ప్రతి వారం వచ్చి ఇక్కడ పని చేస్తున్నావు అంటే నీకు ఏ పని లేదేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. మరి నువ్వు చాలా దీనస్థితిలో ఉన్నావేమో అని నాకు అనిపిస్తూ ఉంది. నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి, బయటికి రా అని పిలిచి ఆయన యొక్క సహోదరుడి యొక్క కారులో ఉన్నటువంటి విజిటింగ్ కార్డుని తీసి ఈ యవనస్తురాలికి ఇచ్చి, ఇదిగో ఇది నా ఆఫీసు యొక్క అడ్రస్సు, నువ్వు గనక రేపు ఈ అడ్రస్కి వస్తే నేను నీకు ఏదో ఒక మంచి ఉద్యోగం ఇస్తాను. ఎందుకనంటే నువ్వు ఎప్పుడు చూసినా ఈ చర్చిలో ఉండి తుడుచుకోవడం, కడుక్కోవడం, మందిరం శుభ్రం చేసుకోవడం ఇదే కనబడతా ఉంది. నీకు ఇంక ఏ పని లేనట్టుంది. నీ మీద నాకు జాలి అవుతూ ఉంది. కనుక నేను నీకేదో ఒక జీవనోపాధిని కల్పిస్తాను. కనుక రేపు వచ్చి నా ఆఫీసులో నన్ను కలువు అని చెప్పినప్పుడు ఈ యొక్క యవనస్తురాలు చాలా సంతోషంతో ఆ యొక్క విజిటింగ్ కార్డు తీసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి ఒక కారు డోరు ఓపెన్ చేసి అందులో నుంచి తన యొక్క ఏదైతే తను మెయింటెనెన్స్ చేసేటటువంటి బ్యాగ్ ఉంటుందో ఆ బ్యాగ్ తీసి అందులోంచి ఒక కార్డు తీసి ఈ యవ్వనస్తుడికి ఇవ్వడం ప్రారంభించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ యొక్క యవ్వనస్తుడి దగ్గర నుంచి ఈ యవ్వనస్తురాలు కొంచెం ముందుకు వెళ్ళి కారు డోర్ తీస్తుందో ఈ యవ్వనస్తుడికి ఏం అర్థం కావట్లే. ఎందుకనంటే ఆమె కారు డోర్ ఓపెన్ చేసినటువంటి కారు ఏదైతే ఉందో అది లక్షల ఖరీదు చేసేటటువంటి చాలా విలువైనటువంటి కారు. అది ఎవరు వాడే కారు అంటే సంపన్నులు వాడేటటువంటి కారుల్లో అది ఒక కారు అన్నమాట. ఎంతో సంపన్న స్థితిలో ఉన్నవాళ్ళు తప్ప అలాంటి ఒక ఖరీదైన కారుని ఎవరు వాడలేరు. ఈమె ఎప్పుడైతే ఆ కారు దగ్గరికి వెళ్ళి ఆ డోర్ తీస్తుండగానే ఇతనికి సగం ఆశ్చర్యం కలిగింది. ఇంత విలువైన ఖరీదైన కారు డోర్ని ఈమె తీస్తూ ఉంది అని అనుకొని ఒకసారి ఆయన కారు వైపు చూస్తే అది చాలా సాధారణమైనటువంటి సామాన్యులు చాలా తక్కువ ధనాన్ని వెచ్చించి కొనుక్కునేటటువంటి ఒక చిన్న కారు. ఆ కారు దగ్గర ఈ కారు ఎలా ఉందనంటే అసలు ఏమాత్రం చూడడానికి చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని విధంగా ఉంది. ఈ కారుని ఆ కారుని కంపేర్ చేసి చూస్తూ ఉన్నాడు. ఒకసారి ఆమె కార్డు తీసి ఆయన చేతిలో పెట్టేసరికి ఆ కార్డులో ఆ విజిటింగ్ కార్డులో ఉన్న ఆమె యొక్క అడ్రస్ చూస్తే ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఎందుకనంటే ఆయన నివాసం ఉంటున్న ఆ ప్రాంతంలో అతి పెద్ద బాగా ఐశ్వర్యంతులు ఎవరైతే ఉన్నారో వారిలో ఈమె కూడా ఒక ఉన్నతమైనటువంటి స్త్రీ. ఆ కార్డును చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయి ఆమెకు చేతులు పెట్టి జోడిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే ఆమె అంటా ఉంది, నాకు లేకపోతే నేను బ్రతకలేకో నేను దేవుని యొక్క పరిచర్య చేయటం లేదు. ఇంత కొన్ని వందల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి పోషించే కొన్ని అనేకమైనటువంటి కంపెనీలకి అధిపతిగా ఉన్న నేను దేవుని యొక్క పరిచర్య ఎందుకు చేస్తానంటే దేవుడు నాకు పెట్టినటువంటి దేన మనస్సు. చిన్ననాటి నుండి నేను దేవుని సన్నిధిలో నేను తగ్గించుకొని ఈ దేన మనస్సుతో ఆయన పని చేయడం వల్ల ఈ రోజున దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. చూసారా, స్త్రీలు ఆశీర్వదించబడిన స్త్రీలుగా మారాలి అనంటే, అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలి అనంటే మొట్టమొదట దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘం ఏదైతే ఉందో ఆ సంఘములో దైవజనుడి ఎదుట నీ మనస్సు ఎలా ఉండాలంటే దీన మనస్సు కలిగి తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామందికి ఒళ్ళొంగదు. నేను ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించాలి. చాలామందికి మందిరానికి వస్తే అసలు కాలు మీద కాలేసి కూర్చుంటారు. కొంతమంది పని చేస్తూ ఉంటే వీళ్ళు కళ్ళు అప్పగించుకొని చూస్తూ ఉంటారు. నేను ఎందుకు చేయాలి దేవుని మందిరంలో పని, వాళ్ళు పనోళ్ళు, నేను యజమానురాలిని అన్నట్టు కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది కనీసం తొడవడానికి కానీ లేకపోతే ప్లేట్లు తీయడానికి కానీ లేకపోతే మందిరంలో ఉన్న పనులు చేయడానికి కొంతమందికి అసలు మనసు రాదు. నేను ఎందుకు చేయాలి, వాళ్ళు ఉన్నారులే అంటే వాళ్ళు నీకులాగా
ఇలాగ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వాళ్ళేం మందిరంలో పనోళ్ళు కాదు, పని మనుషులు కాదు ప్రియ సహోదరి. కనుక ఆశీర్వదించబడాలంటే ఎలాగ ఆశీర్వదించబడతాం? ఆశీర్వదించబడే యొక్క స్త్రీ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే దీన మనస్సును, తగ్గింపు స్వభావాన్ని కలిగి ఆమె ఉంటుంది. అందుకే ప్రభు అంటారు కదా, తగ్గించుకొనున్న కొలది మనము హెచ్చించబడతాం. ఎవరి దగ్గర? ప్రభువుని బట్టి, ప్రభువుని చూసి ప్రభు కొరకు మనం తగ్గించుకుంటున్నాం. అంతేగాని మనుషుల కోసం కాదు, సమాజం కోసం కాదు, వాళ్ళ కోసం కాదు, వీళ్ళ కోసం కాదు. మనం వెంబడించిన దేవుడు మనల్ని తగ్గించుకొని ఉన్నామన్నాడు కాబట్టి మనం తగ్గించుకుంటున్నాం. మనం ఆయన మాట విని తగ్గించుకున్నాం కాబట్టి మనము సమయం వచ్చినప్పుడు హెచ్చించబడి అనేక మందికి ఆశీర్వాదకరమైన స్త్రీలుగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూస్తే 1 తిమోతి 2వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటుందంటే, దైవ భక్తి గలవారం అనే చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా మన సత్క్రియలు ఉండాలి అని దేవుని యొక్క లేఖనాల్లో రాయబడుతూ ఉంది. ఏమని రాయబడుతుందండి? దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా మన సత్క్రియలతో మనల్ని మనము అలంకరించుకోవాలి. నువ్వు ఆశీర్వదించబడే స్త్రీగా ఉండాలి అనంటే, ఆశీర్వదించబడే స్త్రీ యొక్క రెండవ లక్షణం ఏంటి అనంటే సత్క్రియలతో ఆమె అలంకరించుకుంటుందండి. సత్క్రియలతో అలంకరించుకుంటుంది. కానీ బయట కొనుక్కొచ్చిన బంగారంతోనో, డూప్లికేట్ వస్తువులతోనో, లేకపోతే నగలతోనో, లేకపోతే పువ్వులతోనో రకరకాల మేకప్లు వేసుకొని ఆమెను అలంకరించుకోదు. దేవుని యొక్క భక్తి చేసే స్త్రీలు, యవ్వన బిడ్డలైనా వాళ్ళు స్త్రీలైనా ఎలాగుంటారంటే, ఆశీర్వదించబడే స్త్రీకి ఉండే రెండవ లక్షణం ఏంటంటే ఆమె సత్క్రియలతోనే ఆమె అలంకరించుకుంటుంది. కానీ ఇతర వేటులతో కూడా ఆమె అలంకరించుకోదు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది స్త్రీలకి నగలు లేకపోతే అసలు బతకలేరు. ఇక భర్తలను బాధించైనా సరే నగలు కొనిపించుకుంటూ ఉంటారు. లేకపోతే మేకప్పులకు పెట్టేటటువంటి డబ్బు ఇంకా దేనికి పెట్టరు వాళ్ళు. ఇక ఈ మేకప్లు వేసుకునే డబ్బుతో ఇంక ఇంట్లో ఎన్ని వస్తువులు కొనుక్కోవచ్చు. అసలు వాటికి వెచ్చించే అంత డబ్బులు ఇంకా మరి దేనికి వెచ్చించరు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా అలంకరించుకోవాలంటే దైవ భక్తి గల స్త్రీ, నిన్ను చూసిన వారికి నీలో దేవుని కనిపించే విధంగా ఉండాలి. నిన్ను చూసిన వారికి ఈమె క్రైస్తవరాలు అని అనిపించాలి. అంతేకాని నువ్వు అన్నీ ఒంటి నిండా అలంకరించేసుకొని, ఒంటి నిండా బంగారం వేసేసుకొని, లేకపోతే ఒంటి నిండా రకరకాలవన్నీ నీ శరీరం నిన్ను చూసిన వెంటనే నీ ముఖం కనిపించదు. ఇంకా ఏం కనిపిస్తుంది అంటే నీ ఒంటి మీద ఉన్నాయన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక చూసేవాళ్ళ యొక్క కళ్ళన్నీ కూడా నీ యొక్క ఒంటి మీదే కనబడతా ఉంటాయి. నీ ఒంటి మీద వేసుకున్న నగలే చూస్తూ ఉంటారు. స్త్రీలుగా మనకు సత్క్రియలు చాలా చాలా అవసరం ప్రియ సహోదరి. ఎందుకనంటే దేవుడు మన సత్క్రియలను బట్టే మనల్ని ఆశీర్వదిస్తాడు. సత్క్రియ అనే వస్త్రాన్ని మనము ధరించుకున్న వారమై ఉండాలి. సత్క్రియలు మన జీవితంలో చాలా చాలా అవసరం. ఎందుకనంటే నువ్వు దైవభక్తి గల స్త్రీవి అనడానికి నీ సత్క్రియలే చూపిస్తాయి. అంటే నువ్వు చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులే నువ్వు దైవభక్తి కలిగిన స్త్రీవా కాదా అన్న విషయాన్ని క్లారిటీ చేస్తాయి. ఎందుకంటే దైవభక్తి కలిగిన స్త్రీలు చేసే పనులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. దైవభక్తి లేని స్త్రీలు చేసేటటువంటి పనులు వేరుగా ఉంటాయి. దైవభక్తి కలిగిన స్త్రీ ఉదయాన్నే లేవడము, ప్రార్థన చేసుకోవడం, తన ఇల్లును చక్కబెట్టుకోవడం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం, సంఘానికి క్రమంగా వెళ్ళడం, ఉపవసించి ప్రార్థన చేయడం, వాక్యాన్ని ధ్యానించటం, ఇతరుల మేలు కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించటం, దేవుని యొక్క పరిచర్యలో మరి చక్కగా పాలిభాగస్తురాలుగా ఉండడం, దైవ వాక్యానికి లోబడి జీవించటం, తనని తన ఇంటి వారిని చక్కగా వారి యొక్క నడతలను కనిపెట్టుకొని ఉండడం, అన్నిటినీ కూడా దైవభక్తి గల స్త్రీ చేసే విధంగా ఉంటాయి. ఆ క్రియలన్నీ చేసిన దాన్ని బట్టే ఈమె దైవభక్తి కలిగిన స్త్రీ అనుకుంటారు. మనం చూస్తాం కదా, ఎస్తేరు రాజు సముఖముకు తీసుకురావాల్సి వచ్చినప్పుడు హేగే చేసిన అలంకరణ తప్ప ఇంకా మరి ఏ అలంకరణ ఆమె చేసుకోలేదని ఆమె గురించి మంచి సాక్ష్యం రాయబడి ఉంటుంది దేవుని యొక్క వాక్యంలో. అంటే ఆ వ్యక్తి చేసినటువంటి అలంకరణే తప్ప నన్ను ఇలా అలంకరించు, నన్ను అలా అలంకరించు, నేను రాజుగారి యొక్క సముఖమునకు వెళ్ళి నిలవబడాలి, నేను అందంగా కనిపించాలని ఆమె అనుకోలే. ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచి దైవభక్తి కలిగిన స్త్రీ కాబట్టి ఆమెను చూడగానే రాజుగారి యొక్క హృదయాన్ని దేవుడు ప్రేరేపించినట్లుగా
చక్కగా ఆమె రాణిగారి స్థానంలోనికి రాగలిగినట్లుగా ఆమె యొక్క విధేయత ఆమె జీవితాన్ని ఉంచింది స్త్రీలారా. కనుక మన యొక్క అలంకరణ ఎలా ఉండాలంటే దైవ భక్తి కలిగిన స్త్రీలకు తగినట్లుగా ఉండాలి. అంతేగాని అది లేదు ఇది లేదు, నువ్వు నాకు అది కొనలేదు ఇది కొనలేదు, ఆమె భర్త చూడు ఆమె కన్ను కొన్నాడు, ఈమె భర్త చూడు ఈమె కిన్ను కొన్నాడు, నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్ళా నన్ను ఎక్కడ, ఇవి ఆశీర్వదించబడే స్త్రీలు ఉండేటటువంటి సత్క్రియలు కాదు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. మూడవదిగా ఆశీర్వాదకరమైన స్త్రీలకు ఉండే లక్షణం ఎలా ఉంటుందంటే చురుకుగా ఉంటారు. వారు చురుకుగా ఉన్నప్పుడే దేవుని దగ్గర మనం ఆశీర్వాదం పొందుకోగలుగుతాం. ప్రార్థనలో చురుకుదనం, వాక్య ధ్యానంలో చురుకుదనం, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో చురుకుదనం. అందుకే అంటారు కదా మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. వాళ్ళు ఒకళ్ళ మీద ఆధారపడరు, వాళ్ళ పని వాళ్ళే చేసేసుకుంటారు. మేము వెళ్ళేసరికి వారి కాన్పులను చేసేసుకున్నారు. అంత తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు హెబ్రీ స్త్రీలు. క్రైస్తవ స్త్రీలనంటే ఎలా ఉండాలి, ఆశీర్వాదకరమైన స్త్రీలు అంటే ఎలా ఉండాలంటే చురుకు కలిగిన స్త్రీలుగా ఉండాలి. ఒకళ్ళు వచ్చి పిలిస్తే మందిరానికి వెళ్తా, ఎవరైనా ఏదైనా పంపిస్తే మందిరానికి వెళ్తా, వాళ్ళు వచ్చి రమ్మంటే మందిరానికి వెళ్తా, దైవజనుడు ఫోన్ చేస్తే మందిరానికి వెళ్తా, పాస్టర్ అమ్మగారు ఫోన్ చేస్తే మందిరానికి వెళ్తా. ఇది చేయరు స్త్రీలు. ఎవరనంటే ఆశీర్వాదకరమైన స్త్రీలలాగా చేయరు. వారి యొక్క భక్తిని వారు గుర్తెరిగి పెందలకడనే లేచి తమను తాము సిద్ధపరుచుకొని చురుగ్గా దేవుని సన్నిధిలో ముందుండడానికి సాగుతారు. ఏదైనా పని చేయాలా, నేను చేస్తానని ముందుకు వస్తారు. ఏదైనా స్వార్థ ప్రకటించాలా, నేను కూడా వస్తానండి అంటారు. ఏదైనా ప్రార్థన చేయాలా, నేను ప్రార్థన చేస్తానండి. ఆన్లైన్ చేయాలా, నేను ఆన్లైన్ చేసి ప్రార్థన చేస్తానండి. పరిచర్యలు ఏదైనా పని చేయాలా, నేను చేస్తాను అయ్యగారండి. చురుకైనటువంటి స్త్రీలు, ఆశీర్వదించబడే స్త్రీలు, ఆశీర్వాదకరంగా ఉండే స్త్రీలు ఏం చేస్తారంటే ఇతరులకు రోల్ మోడల్గా మారతారు. వారు చేస్తూ ఇతరులకు మాదిరి చూపించి, ఇదిగో నేను చేశాను, ఆశీర్వించబడాను, నాకులాగా నువ్వు కూడా ఆశీర్వదించబడాలంటే ఈ విధంగా ఉండాలంటారు. కనుక ఆశీర్వదించబడిన స్త్రీ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే దీన మనసు కలిగి తగ్గించుకుంటుంది. రెండవదిగా ఆమె సత్క్రియల చేత ఆమెను అలంకరించుకుంటుంది. మూడవదిగా ఆమె చురుగ్గా దేవుని సన్నిధిలో సాగుతుంది. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు నీవు ఆశీర్వదించబడిన స్త్రీగా ఉన్నట్లు ప్రియ సహోదరి. ఇవి లేవంటే నువ్వు ఎలాంటి స్త్రీగా ఉన్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకొని, దేవుడు నిన్ను పిలిచింది ఆశీర్వాదానికి వారసురాలుగా మారడానికి పిలిచాడు. కాబట్టి మరి ఎలాగైతే స్త్రీలందరిలో ఆశీర్వాదకరమైన స్త్రీగా ఉందో, కనీసం నీ పరిధిలో ఉన్న వారి దగ్గరైనా సరే నువ్వు ఆశీర్వాదకరమైన స్త్రీగా ఉంటే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. నిన్ను బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదానికి కారణభూతుడగు దేవా, మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాట నీ బిడ్డల యొక్క జీవితంలో నెరవేర్చండి. తమను తాము సరిచేసుకొని వాక్యము చేత తండ్రి ముందుకు సాగడానికి కృప దయచేయండి. ఈ వాక్యము తండ్రి వారి హృదయాల్లో నీరు కట్టి ఫలించుటకు కృప చూపండి. ఏ బిడ్డలైతే ఈ వాక్యం చూస్తున్నారో వారి కుటుంబాలు దీవించబడాలి ప్రభువా. వారి ఇతరులకు ప్రభువా ఈ కార్యక్రమాలు చూపించుటకు ప్రభువా వారిని ఒక పనివారిగా చేసి నీ పరిచర్లో నిలవబెట్టుకొనండి. నీకు మహిమ కలుగునుగాక తండ్రి. బిడలకు నాయనా నీ దీవెన ఆశీర్వాదం ఆశీస్సులు మెండుగా అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించునుగాక.